ఎక్స్క్యూజ్ మీ సార్, రైడ్ ఇస్తారా, లిఫ్ట్ ఇస్తారా? ఇవ్వవా? నాకు ఇవ్వవా? నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అయిపోయిందా బర్త్డే? యో హాయ్ గాయ్స్, వద్దా నేను ముందుకు చూడనా వీడియో. హలో హలో హలో. హాయ్ గాయ్స్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ ఇందిరా. లైటింగ్ లేదు. హాయ్ గాయ్స్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ ఇందిరా శంకర్ వ్లాగ్స్. సో హాయ్ గైస్, అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. సో ఇవాళ మేము రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఫెస్టివల్కి పిలిచారు. ప్రసాద్ అన్న విష్ చేస్తారా? హ్యాపీ సంక్రాంతి. వదిన హ్యాపీ సంక్రాంతి. అత్తయ్య హ్యాపీ సంక్రాంతి. శివ హ్యాపీ సంక్రాంతి. సో ఇవాళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ అట్నుంచి మాల్కి కూడా వెళ్తాం. సో ఇవాళ కూడా మేము ఎలా టైం స్పెండ్ చేస్తామో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. మేము వెళ్ళే దారిలో ఈ జిమ్ అయితే కనిపించింది. ఇదిగోండి చూస్తున్నారా, ఆ ఎల్లో బిల్డింగ్ అనమాట. సో అక్కడికి హీరో నవదీప్ అండ్ యాంకర్ అనసూయ అలాంటి సెలబ్రిటీస్ వస్తారంట జిమ్ చేయడానికి. సో వై నాట్ మాల్స్ ఎందుకు, సర్చ్ ఫర్ టాలీవుడ్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళ హౌసెస్ ఇక్కడే కదండి. హీరోస్ హౌసెస్ చూడాలి అనిపించింది నాకు. నేను చెప్పానో లేదో అన్న అండ్ శివ వెంటనే కార్ తిప్పేశారనమాట. సో లెట్స్ గో టాలీవుడ్ హీరోస్ హౌసెస్ చూద్దాం పదండి. ఇది హైదరాబాద్ లోనే ఫేమస్ అయిన పెద్దమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. చాలా జాతరలు ఇక్కడే జరుగుతాయి. సో బయట నుంచే చూపిస్తున్నాను. ప్రభాస్ హౌస్ ఇలానే. ఆయన అడుగుదా? సెక్యూరిటీ. ఇది కదా? ఇదే ఇదే ఇదేనా? ఇదే ఇదే ఇదంటే ఏది, రైట్ లెఫ్ట్? ఆయన నిల్చున్నాడు చూడు, రైట్. అన్ని మొత్తం చూసుకుంటా. మిగతా వాళ్ళవి ఇవన్నీ వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఉంటారు. రోడ్ లాస్ట్ నుంచి చూపించుకుంటారా? ఫస్ట్ హీరోనే మన డార్లింగ్ ప్రభాస్ అన్నమాట. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరో. సో లెట్స్ సీ ప్రభాస్ ఉంటే కనుక పైనుంచి హాయ్ చెప్తారంట. సో మా అదృష్టం ఎలా ఉందో చూద్దాము. గాడ్, వెహికల్స్ వస్తున్నాయి. ఇది రోడ్ నెంబర్ 44A. ఓకే, ఇప్పుడు మనం ప్రభాస్ ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. Yes. వాళ్ళ ఇల్లు చూపిస్తాం. నా ఇష్టం, నేను వెళ్తా. అన్నయ్య అన్నాడుగా. స్లో స్లో స్లో. బా, ప్రతి హౌస్ బాగుంది. ఇక్కడ స్లో 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 స్లో. సార్ ఉన్నారు, అడగనా? ఇది స్లో స్లో. హౌస్ కనిపించలేదన్నా. ప్రభాస్ సార్ అవసరా? ప్రభాస్ సార్ హౌస్ మాట్లాడుతున్నాను. నువ్వు కలవటానికి వచ్చావని చెప్పాను. కలుపుతారా? వాచ్మెన్స్ ఎవరు సరిగ్గా చెప్పారు. మేఘనాని తీసుకొని వచ్చినప్పుడు రాజులే అంటాడు. అన్ఫార్చునేట్లీ హీరో లేరనమాట. హీరో ప్రభాస్ షూటింగ్ లో ఉన్నారు. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం. బట్ హౌస్ అయితే చూడగలిగాను. సో లోపలికి అంత కెమెరా జస్టిస్ చేయట్లేదు, బట్ డైరెక్ట్ గా అయితే చూసాను అనమాట. అక్కడ స్టాఫ్ సెక్యూరిటీ కూడా చాలా బాగా సమాధానం చెప్తున్నారు అనమాట. చాలా పొలైట్ గా. అండ్ ఫొటోస్ కూడా తీసుకోమంటున్నారు. వెరీ నైస్ ఆఫ్ దెమ్. అన్న లెఫ్ట్ రైట్ చెప్పండి. రోడ్ నెంబర్ 31. ఇటో రైట్ గుంత వస్తుంది. ఇదే ఎండింగ్ ఉందా? ఎండింగ్ కాదు, ఇల్లు ఇదేలే. ఈ రోడ్డు మీద ఉండదు శివ. చూసినట్టు రైట్ సైడ్ గుంతులో ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. ఇల్లు బాగుంది. వైకుంఠపురంలో ఇక్కడి నుంచేగా. వైకుంఠపురంలో అదే ఇదేనా? అరవింద్ హౌస్. సార్ అది అన్నమాట. 44 నేను
నైస్. వాచ్మెన్ లాగా కనిపిస్తున్నారు. పైకి ఎత్తాలి ఫోన్ అదే పైకి కిందకి తీస్తున్నారు ఇదే వాడంతా ఇదే ఇది కూడానా? అర్థం కాదు, గోడ తప్పితే దాటలేదు కదా, దాటుతున్నాం రైట్ సైడ్ కరెక్ట్గా ఉన్నావు లేదో చెప్పేసి. వెన్యూ ఇది రెస్టారెంట్. ఎవరిది? డైమండ్ హౌస్. ఇదిగో డైమండ్ హౌస్. దీనికి కూడా చెట్లు పెట్టేసారు. ఇది క్లియర్గా కనపడదు, ఇక్కడికి ఎంత వస్తుంది. ఇల్లు లోపలికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు నాకు. సెలబ్రిటీ అయినప్పుడు నేను సెలబ్రిటీ అయినా మన కారు కూడా కనపడుతుందో లేదో అడుగుకోండి. ఎందుకు రెడ్ ఇక్కడ పుచ్చకాయలు కొంటాను, తాగుతావన్నా? రిటర్న్ ఎందుకు? మహేష్ బాబు ఇల్లు అక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. నడిచి హారం కొడుతున్నాడు అని వాడికి ఇచ్చేసాయి. TV5 ఎదురుగా తీయింది, లెఫ్ట్గా తీస్తే అన్ని కనపడదు. సో అట్లా ముందుకు వచ్చినాక హీరో నానీస్ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే TV5 ఆఫీస్ కూడా ఉంది. చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంది. ముందు ముందుకు ఇదే బాలకృష్ణ. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఈ వీడియోకి వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాలకృష్ణ హౌస్. నెక్స్ట్ రిటర్న్ లో వచ్చినప్పుడు చూపిస్తాను. తర్వాత వచ్చేది వస్తుంది చూడ, నువ్వు లెఫ్ట్ విండో నుంచి తీసుకో. లెఫ్ట్ విండో నుంచి ఎక్కువ కనిపించట్లా. ఇది రా. 0.1 అదే ఇది ఈ ఇల్లు, ఈ కన్స్ట్రక్షన్ ఇది ఈ ఇల్లు ఆస్ట్రో. ఓకే ఓకే. ఫ్లైఓవర్ ఎక్కితేనే కనపడేది అది. ఇది బయట ఈ థర్డ్ పేరు కనపడుతుంది. ఇదిగో ఇది వెళ్ళి ఆడిషన్ అయినా. ఆ వైట్ హౌస్ ఉంది కనిపిస్తుందా? మళ్ళీ ఫ్లైఓవర్ మీదకి వచ్చామన్నమాట. హీరో శ్రీహరి గారి హౌస్ అన్నమాట. లెఫ్ట్ లో కార్నర్ లోది బాలకృష్ణ హౌస్. లెఫ్ట్ తీసుకోవాలి బామనా? లెఫ్ట్ తీసుకోవాలి. ఇదిగో ఇది బాలకృష్ణ హౌస్ అమ్మా. లెఫ్ట్ గోడ, చెట్టు. ఇది పడింది. ఇదిగో బాలకృష్ణ రైట్ సైడ్ లో వాడు గేట్ ఉంటది. ఇక్కడ KBR పార్క్. ఇది గేట్ ఉంటది. ఇట్లా నడుచుకొని పోయి KBR పార్క్ లోకి వెళ్తాడు వాకింగ్ కి. స్లో. ఇది క్లారిటీ. నెక్స్ట్ హౌస్ ఎవరిది అనుకుంటున్నాను? మన హీరో పుష్ప సార్ హౌస్. అవునండి, అల్లు అర్జున్ హౌస్ అన్నమాట. అయితే అల్లు అర్జున్ ని చూడలేకపోయాను కానీ హీరో శిరీష్ ని అండ్ వాళ్ళ పాపని గాలిపటాలు ఎగరేస్తూ చూశాను. అడుగు పైన అడుగు. పైన ఉన్నారు. వాడు కాదు, శిరీష్ గారు. శిరీష్ ఉన్నాడు. శిరీష్ వాడే. ఒక్క ఇంత స్పీడ్ కూడా అవసరం లేదు. స్లో ఇంకా వెళ్ళు. స్లోగా 5 మినిట్ వెళ్ళు. పైన వ్యూ కనపడుతుంది. స్లో. ఇదిగో ఇదే ఫిల్మ్ నగర్ క్లబ్ 4 సార్లు వచ్చాయి. ఇదా? చూడండి ఈ హౌస్ అయితే ఏ హీరోది కాదు కానీ బట్ తమడా మీడియా అని చెప్పి యూట్యూబర్స్కి అయితే బాగా తెలుస్తుంది. వాళ్ళ వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తారు కదా, ఆ తమడా మీడియా వాళ్ళ హౌస్ అన్నమాట. చాలా బాగుంది హౌస్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చాలా పాత మూవీస్, కరెంట్ మూవీస్ కూడా ఏ టెంపుల్ వీడియో తీయాలన్నా ఇక్కడే షూటింగ్ చేస్తారండి. మన ఫిలిం నగర్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము ఫ్యామిలీతో. ఫెస్టివల్ కదా, సో టెంపుల్ దర్శనం చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుందని వచ్చాము. ఇక్కడ సెకండ్ నేమ్ హీరో చిరంజీవి గారితో ఉంది చూసారా? ఆంజనేయ స్వామి స్టాట్యూ ఇక్కడ ఇచ్చారంట. హీరో చిరంజీవి గారు ఇచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇదేనండి.
స్టార్టింగ్‌లో చెప్పాను కదా! రిలేటివ్స్ వాళ్ళ ఇంటికొచ్చామని. సో, వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డాబా ఎక్కి చూస్తే అందరూ డాబా మీదే ఉన్నారనమాట. కైట్స్ ఎగరేస్తూ, స్పీకర్స్ పెట్టుకొని ఫుల్ డాన్స్‌లేస్తూ కైట్స్ ఎగరేస్తున్నారు. సో, అది చూద్దామని చెప్పి నేను నిచ్చెన ఎక్కి మరీ చూస్తున్నాను. నాతో పాటే నేను నిచ్చెన ఎక్కిన తర్వాత శివ గూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట. చాలా ఫన్‌గా అనిపించింది. అండ్ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇది. హీరో సందీప్ కిషన్ ఉన్నారు కదా! వాళ్ళ హౌస్ అన్నమాట. ఈ లైటింగ్‌తో ఉన్నది. అండ్ కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడి నుంచి రామానాయుడు స్టూడియో గూడా కనిపిస్తుంది. సో, ఇది ఫిల్మ్ నగర్ ఏరియా అన్నమాట. అండ్ లెఫ్ట్‌లోనే మీకు ఈ లైటింగ్ ఉన్నదేమో హీరో సందీప్ కిషన్ హౌస్ 2 కవర్ చేసేసాను. హీరో మోహన్ బాబు గారి డాటర్ మంచులక్ష్మి. అదే అండి మన మంచులక్ష్మి అక్క హౌస్ అన్నమాట ఇది. ప్రస్తుతానికైతే ముంబైలో ఉంటున్నారు. ఫోటోలు కూడా దిగుతున్నారు బయట ఆవులు ఉన్నాయి. ఇక్కడే బావా స్ట్రైట్ పోవాలి ఎక్కడ రాఘవేంద్ర అక్కడ ఇంకా ముందుకెళ్ళాలి దీని కింద పార్కింగ్ లేదు ఇక్కడ. ఈ రోజంతా మాకు ఫిల్మ్ వాళ్ళ గురించే సరిపోయింది. సో, హీరోస్ హౌసెసే కాదు రెస్టారెంట్ కూడా డైరెక్టర్ రాఘవేంద్ర గారి రెస్టారెంట్‌కైతే వచ్చాము. హైదరాబాద్ ట్రిప్ సిరీస్ అంతే సంక్రాంతి. డిన్నర్ టైం కదా! జస్ట్ లైట్‌గా టిఫిన్స్ ఆర్డర్ చేశారనమాట. నాకైతే ఆకలిగా లేదు. శివ ఏమో స్వీట్ ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే జస్ట్ ఫలూడా విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా హైదరాబాద్ డే టైమ్‌లో చూసారు కదా! ఇప్పుడు నైట్ లైట్స్‌లో చూడండి అద్దిరిపోతుందనమాట. ఇది మణికొండకైతే వచ్చేసాము. ఎంతవరకు పాసిబుల్ అంతమంది హౌసెస్ చూద్దామని. డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. ఎంట్రింగ్ టు ద మణికొండ ఇక్కడ సాంగ్ వేసుకో బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ హౌస్ హీరో విక్టరీ వెంకటేష్ హౌస్ అనమాట. 1 అవర్ పట్టింది ఆల్మోస్ట్ కనుక్కోవడానికి. అదే ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందనమాట. సో, హౌసెస్ నాకు ఎంతవరకు వీలైతే అంతమంది హౌసెస్ అయితే చూసాను. మీకు చూపించగలిగాను. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో అయిపోలేదు ఇంకొంచెం సేపు ఉందనమాట. హైదరాబాద్ నైట్ లైటింగ్స్‌తో అద్దిరిపోతుంది. సో, తప్పకుండా చూడండి.